సత్య సంపూర్ణుడు నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మతో నడిపించండి. జ్ఞానం దయచేయండి, వాక్యాన్ని గ్రహించుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరినీ చీకటిని తొలగించండి, అంధకార క్రియలను పంపిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపుడు బలముగా దయచేయండి. ఆత్మజ్ఞానంతో మాట్లాడగల శక్తిని దయచేయండి. మీ కృప హస్తాలకి సమస్తాన్ని సమర్పిస్తున్నాం. మీరు నడిపించండి. ఉన్నత సమయం అంతని నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడు పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిన్ను బాగు చేయవాడు. మన అంశం ఏంటంటే నిన్ను బాగు చేయవాడు. అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది ఎలాంటి సమస్య అయినా మనల్ని బాగు చేసే ఒకసారి మనము గమనించుకున్నప్పుడు దేవుని వాక్యంలో 2వ రాజులు 5వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజులు 5వ అధ్యాయము 6వ వచనము. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ వాక్య భాగంలో సిరియా రాజు ఏం చేస్తాడు, తన సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇజ్రాయెల్ రాజు ఒక పత్రికను రాసి పంపిస్తాడు. నువ్వు బాగు చేసి నా నయమానుకు స్వస్థత కలిగజేయని పంపిస్తాడు. సో ఎప్పుడైతే మరి ఆ పత్రికను అందుకున్న ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడంటే తనకు మాట్లాడంటే ఏమన్నా దేవున్నా నాకు ఇట్లా నేను బాగా చేస్తా అని అంటే ఆ సిరియా రాజు పంపించే వరకు ఆయన భయపడిపోయి ఆయన బట్టలన్నీ చెప్పుకోవడం మనం అక్కడ చూస్తాం. అయితే నేను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, సో ఇప్పుడైతే ఆ ఇజ్రాయెల్ రాజు భయపడుతున్నాడు, ఇజ్రాయెల్ రాజు కలవరం చెందుతాడు, ఆ సిరియా రాజు తన సైన్యాధిపతిని నయం చేయమన్నప్పుడు మన ప్రవక్త తెలిసినప్పుడు ఏం చేసినట్టు ఎలీషా నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. సో ఈ వాక్య భాగంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజు ఇంకొక రాజుకు వర్తమానం పంపుతాడు, నా సేవకుని నా సైన్యాధిపతిని బాగు చేయాలి. అయితే ఆ బాగు చేయడం అనేది ఆ యొక్క రాజుకు అది వీలు కాలేదు. ఆయన ఎవరు ఏమైనా దేవుడు. కానీ ఆ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉండడం ద్వారా ఏంటంటే నయమాను బాగా చేస్తుంది. దేవుడికి మహిమ కలిగింది కదా. సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, ఒక దేశాన్ని భయంలో ఉన్నప్పుడు, ఒక రాజు కలవరం చెందుతున్నప్పుడు ఒక సేవకుడు ఒక ప్రవక్త ఉండడం అనేది ఆ దేశాన్ని కొన్ని యుద్ధాల నుండి కాపాడినట్టుగా మనం చూస్తాం. అయితే అది ఒక దేశానికి సంబంధించింది. ఈ రోజు నీ నా కుటుంబంలో ఒక ప్రార్థన అనే బలిపీఠం ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధాత్మ అనే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఏమైతుందంటే మన కుటుంబాల మీదకి, మన కుటుంబ యజమానుల మీదకి వచ్చే ఆ యొక్క కార్యాన్ని తిరగబడుతుంది. దేవుడికి మహిమ కలుగులాగా. సో ఇలాగైతే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు వర్తమానం పంపినప్పుడు ఎలీషా ముందుకు వచ్చి ఆయన ఎవరు అతని నా దగ్గరికి పంపించు, నేను నయం చేస్తా అని చెప్పడం మనం చూస్తాం. ఈ రోజు అలాంటి ఒక అది ఉన్నదన్నమాట. అంటే అలా చెప్పగలిగే స్థితి మనలో ఉన్నది. మన కుటుంబ సభ్యుల్లో ఒక వేదనతో ఒక బాధతో నిలుకొని ఉన్నప్పుడు ఎందుకు అంత భయపడుతున్నా, వీళ్ళు నా దేవుడికి ప్రార్థిస్తా, నీ దేవుడు కార్యం చేయగలుగుతాడు అని కూడా చెప్పగలిగే ఒక అది మనలోకి రావాలి అనేది ఈరోజు మనం గమనించుకోవాలి. దేవుని వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడని చేయు, వాటి కంటే మరి గొప్పవిగా చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే మనము అది పేరు వీళ్ళంతా పౌరులు మన సామాన్యమైన ప్రజలే కదా. మరి వాళ్ళ అభిషేకాల చేత
నింపబడి దేవుని కార్యాలు జరిగించగలిగిండు. మనం ఎందుకు జరిగించలేకపోతున్నాం? మనం ఎందుకు మన కుటుంబాలను కట్టుకోలేకపోతున్నాం? ఆ సైతాన్ని కాడిని విరగొట్టుకోలేకపోతున్నాం అంటే మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన క్రియలే కావచ్చు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే నా యందు విశ్వాసం వచ్చువాడను చేయు అనే మాట. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం వచ్చువాడను చేయు, వాటికంటే మరి గొప్పవి చేయు అనే మాట తెలుస్తుంది. దేవుడు ఈ లోకంలో ఉన్న యేసుక్రీస్తు ఒక మనుష్య రూపం దాల్చి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసింది, బాగు చేసింది, దయం పడిన వారిని స్వస్థతలు, ఎన్నో కార్యాలు దేవుడు చేసిండు. దేవుని అంటే దేవుడు ప్రతి మాట ప్రతి ఒక్క సందర్భము మనకు ఒక ఉపదేశిస్తూ ఉంటది. అంటే లేదా ఒక తల్లిని చూసుకునే బాధ్యత అయినా కానీ ఇతరులతో ఉండే విధానమైనా కానీ నా మందిరంలో ఇలాంటివి జరగదు, వ్యాపారాలు చేయదు అని చెప్పడం. అంటే ప్రతిదీ కూడా మనకు ఆదర్శం. అంటే దేవుని మార్గంలో మనం వెళ్ళడానికి ప్రతిదీ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనుష్యునిగా మన లోకానికి వచ్చినప్పుడు అయితే దేవుడు వెళ్తూ ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్తున్నాను, నేను ఈ లోకంలో మనం చేసిన వాటికంటే మేము చేయగలుగుతాం ఎప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు. దేవునికి మహిమ కలుగుతుందాక అక్కడ మనం చూస్తున్నప్పుడు సిరియా రాజు ఇజ్రాయేల్ రాజుని వర్తమానం పంపినప్పుడు ఇజ్రాయేల్ రాజు భయపడ్డాడు కానీ ఎలీషా భయపడలేదు. ఐదరిలో ఎలీషాకు తేడా ఏంటంటే అతనిలో దేవుని అభిషేకం ఉన్నది, దేవుని ఆత్మ బలంగా ఆయన ఉన్నది కాబట్టి, అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది కాబట్టి ఎలీషా ఏం చేసిండు, నేను న్యాయం నా దేవుడు న్యాయం చేయగలుగుతాడని అతన్ని ఏమంటారు ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి ఏమంటారు భయం అనేది లేకుండా రమ్మన్నాడు. ఈరోజు నా జీవితంలో విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఇజ్రాయేల్ పెద్ద రాజు కానీ అతను చేయలేకపోయాడు. ఎలీషా ప్రవక్త అంటే ఆ ప్రవక్త అయినప్పటికీ దేవుని కార్యాలు బలంగా మన జీవితంలో అక్కడ ఆ కార్యం చూస్తాము. అంటే మన జీవితంలో కూడా కార్యం జరగాలంటే మనం మొదటగా విశ్వాసం ఉంచాలి, నా దేవుడు నా జీవితంలో కార్యము చేయగలుగుతాడు. సో అంటే ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని కార్యం చేస్తాడు. దేవుని మహిమ కలుగుతాడు. మనము అనేక వాక్యం చదువుతాం కానీ ఆ వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అనేక స్థుతి ఆరాధనలో కూడా ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, సర్వశక్తి మాత్రం సర్వాంతర్యం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ నిజంగా మనం దాన్ని నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా? మనం విశ్వసించినట్లయితే దేవుని కార్యం చూస్తాం. ఎలీషా నా దేవుడు చేయగలుగుతాడు, అతను తీసుకురామని చెప్పిండు, దేవుని కార్యం చూసింది. కానీ ఆ నయమాన్ని కూడా నదిలో పోయి వాళ్ళు మురుగనప్పుడు నేను అన్ని తిరిగి వచ్చి నదిలో మురుగడం ఏంటి అని చెప్పడం మనం చూస్తాం. కానీ దేవుడు మనల్ని చేయమంటే కూడా చాలా చిన్నగానే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మనం గర్వపోతాం, ప్రార్థన చేయడం తగ్గిస్తాము. ఇక నేను ఇన్ని రోజులు అయితే కాలేదు కానీ ఇప్పుడు చేస్తాయి కదా అనేది మనలోకి వస్తుంది. కానీ దేవుడు ఎదురుగా ప్రార్థించు అని మాట చెప్పాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించమని చెప్పాడు. సో ఇలాంటివి మనం ఎదురుగా ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ప్రతి సమయంలో అంటే ప్రతి విషయంలో మనము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే స్థితి మనలో వచ్చినప్పుడు ఏంటంటే దేవుని కార్యాలయం బలంగా ఉంటాం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ యోహాను సువార్త 14:12 ఆయన విశ్వాసం ఉంటే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ఎలాంటి కార్యాలయం చేసేదో అంతకంటే ఎక్కువ మనం చేయగలుగుతాం. దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి అట్టి అభిషేకం కోసం, అట్టి ఆత్మ నడిపింపు కోసం మనము ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. దేవుడికి మహిమ కలిగింది కాక దేవుని వాక్యంలో ఒక మాట ఉంటది, చెవిగల వారు విలువగా అని మనం చూస్తాం కదా. సో అంటే వాక్యం అయితే అందించబడుతుంది, వాక్యం అయితే వింటారు, కానీ ఎంతమంది దాన్ని వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నాకైతే పర్సనల్ గా ప్లే చేస్తున్నప్పుడు అయితే ఏమంతగా అనిపించలేదు. మీరు మీ పర్సనల్ ప్లేస్ లో కూడా పెట్టుకోండి. ఏదైతే ఒకసారి వాక్యం వినడానికి మనకు ముందు కూర్చున్నప్పుడు ఫస్ట్ మనం ప్రేర్ చేసుకోవాలి, దేవనతో మాట్లాడాలి అని మనం ప్రేర్ చేసుకుని కూర్చోవడం, స్తుతి ఆనందంగా నన్ను ఆత్మచింత నీకు మనం ప్రార్థన అంటే ఒక ఆశ అనేది మనలోకి రావాలి. దేవుడు నాకు ఏ మాట
సో వాక్యం వినే ముందు కూడా దేవుడు మాట్లాడాలని అడగడం ప్రతి ఒక్కరు అది అలవాటు చేసుకొని దేవుడు మనతో మాట్లాడడం, మనం ఏదైతే ప్రాబ్లమ్స్ వెళ్తామో దేవుడు మనకు ఒక సొల్యూషన్ ఆ వాక్యం ద్వారా ఇస్తూ ఉంటాడు. ఇదనే కాదు, మనం ప్రేర్ చేసుకున్నప్పుడైనా కానీ వాక్యం చదువుతున్నప్పుడైనా కానీ నాతో మాట్లాడండి దేవా అని ఒక చిన్న ప్రార్థనలు చేసి స్టార్ట్ చేస్తే దేవుడు మనతో ఏదో ఒక విధంగా మనతో మాట్లాడడం, దానికి శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. కొన్ని మనం గంట సేపు వింటా ఉంటాం కానీ అసలు ఏం మాట్లాడాలి, ఇది ఒకటి మాట్లాడాలి మన ఆలోచన ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. కానీ మనం ముందుగా వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ మన ఆలోచనలు ఇంకెక్కడో ఉంటాయి. కానీ మనము దేవునితో అంటే ఇక్కడ బంధమాలు వెయ్యి మందుల అనేది అసలు అది పాయింట్ కాదు. మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనకి దేవునికి ఏం జరుగుతుంది మధ్యలో అనేది స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు మనకి దేవునికి మన హృదయాన్ని దేవునికి కనెక్ట్ అయ్యా. వాక్యం వింటున్నప్పుడు మన వాక్యం మీద మన ఆలోచన పెట్టి మన దేవునికి ఏం మాట్లాడుతున్నాడని గ్రహింపు అని మనకున్నదా. మనం పక్క వాళ్ళని పట్టించుకుంటున్నామా, మనల్ని దేవుని మాత్రమే చూస్తున్నామా అంటే ఇక్కడ నిల్చొని చెప్తున్నారంటే వాళ్ళు చెప్తున్నట్టు కాదు, దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నిల్చొని చెప్పే వాళ్ళని కూడా దేవుడు చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నంత మాత్రాన్ని నేను అంతా కరెక్ట్ అని కాదు కదా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనము దేవుని ఎంత విశ్వాసం ఉంచాలి. దేవుడు నాతో నేను చెప్పే వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు, నన్ను సరి చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని వీరే వాళ్ళని కూడా దేవుడు సరి చేస్తూ ఉంటాడు. మనము ఒక సిద్ధపాట కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని నేను గుర్తు చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమైందంటే దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనము మన జీవితంలో అది ఆచరించడానికి, అది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి మన స్తుతి ఆరాధనలో కూర్చున్నప్పుడైనా కానీ వాక్యం వింటున్నప్పుడైనా కానీ ముందు ఒక చిన్న ప్రార్థన, దేవతతో మాట్లాడండి అని చేస్తే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇంకొకటి మనం రోజు నేర్చుకున్నది ఏంటంటే మన కుటుంబాలలో మన శోధనలు ఎన్నైనా రావచ్చు, కానీ ఒక బలిపీఠం అనేది మన కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతి సైతాను కాడిని దేవుడు విరగొడతాడు. ఎందుకంటే అపవాదం ఏం చేస్తుంది, ఎప్పుడు వెలుగున్నా అని దాని పని అదే ఉంటుంది. ఎప్పుడు ఈ కుటుంబాల్లో గడిపి చేయాలి, ఎప్పుడు ఈ కుటుంబంలో కష్టాలు తేవాలా అని చూస్తూ ఉంటాడు. కానీ ప్రార్థన అనేది మనలో ఉన్నప్పుడు ఒక బలమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఏమైందంటే దేవుని కార్యాలయాన్ని స్పష్టంగా మన జీవితంలో చూస్తూ ఉంటాం. సో ఆ కార్యాలను బట్టి దేవుడికి మహిమ చెందుతాం. అంటే మనము స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. కేవలం మనము ఏమంటారు నామీయ అవసరం లేదా ఏదో పేరుకు వచ్చి కూర్చోవడం, పేరుకు వచ్చి చేయడం, ఇలా చేసినంత కాలం ఏమైందంటే ఈ టైం అంతా మనం వృధా చేస్తున్నట్టు. ఉన్న టైంని ఒక అర్ధగంట, గంట, 2 గంటల అది కరెక్ట్ గా మనం వినియోగించుకున్నప్పుడు మన జీవితంలో మార్పు, మన కుటుంబాలలో మార్పు, మన వ్యక్తిత్వంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. ఎన్ని రోజులు మనం ఇళ్ళనే పెట్టి చూసుకుంటే ఆ రోజు మనం అంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. టైం వేస్ట్ చేయకుండా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి దేవుడు చేయగల సామర్థ్యము కలవాలి. ఆ రాజులైనా కావచ్చు, ఎంత పెద్ద అధిపతులైనా కావచ్చు, కానీ నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు శూన్యమే అనేది మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఇజ్రాయెల్ రాజు చూసుకునే కదా, ఒక ప్రాబ్లం అలాగే భయపడిపోయి బట్టలు జరుపుకున్నంత ఆగమాగం చేస్తున్నది. ఇదే వచనంలో అధ్యాయంలో ఉంటుంది మనకి, రాజులు 5వ అధ్యాయంలో ఉంటుంది. సో కానీ ఏలిషా దేవుని ఆత్మచేత నింపబడ్డ దేవుడిలో ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి నా దేవుడు చేయగల సర్వశక్తి మంతులని ఆయన ఆ కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. మనము గుర్తుంచుకోవాల్సింది దేవుడు చేయగల సామర్థ్యం కలవాలి. మన ఎలాంటి సమస్య అయినా కానీ మనము ఆయన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు. సో మనము దేవుడు ఈ లోకంలో చేసిన కార్యాల కంటే ఇంకా ఎక్కువ కార్యాలు చేయగలుగుతామని దేవుని వాక్యమే స్పష్టం చేస్తుంది. కాబట్టి మనము అలాంటి స్థితిలోకి వెళ్ళాలని అందరం ఆశిద్దాము. సో పేరు, పౌలు వీళ్ళందరూ నార్మల్ వ్యక్తులు, వాళ్ళలో బలహీనతలు లేవని కాదు, కానీ వాళ్ళ దేవునికి సమర్పించుకున్నారు. ఒక మేడ మీద వాళ్ళకి పీఠం చూస్తున్నట్లయితే అప్పుడు అపోస్తులు ఏం చేసిన వెళ్ళి కనిపెట్టి ప్రార్థించాలంట. ఈరోజు కనిపెట్టి ప్రార్థించే స్థితి మనలో ఉంటుందా, దేవానికి ఏం మాట్లాడుతున్నామని అది మనకి ఉంటుంది, మనం చేయగలుగుతున్నాము. ఫస్ట్ అలా కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలను జీవితంలో చూస్తూ ఉంటాం.
సో మనము ప్రేయర్ చేయాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని కొంచెం సేపు మనం దేవుని స్వరాన్ని వినేలా మనము సిద్ధపాటు కలిగి ప్రాంతంలో వాక్యంలో కానీ కూర్చునే ఒక స్వభావం మనలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుని కార్యాలు అనేవి మనము స్పష్టంగా చూస్తాం. విశ్వాసం లేకుండా ఇష్టం అసాధ్యం. కాబట్టి దేవుని చేస్తాడన్న విశ్వాసం మనకు మొదటగా ఉండాలి. ప్రార్థన బలిపీఠం అనేది మన కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతి సైతాన్ని గాడి విరగొట్టగల సామర్థ్యం గలవాడు మన దేవుడు. మనలో ఉన్న దేవుడు అనేక కార్యాలు చేయగలుగుతాడు. మన అవిశ్వాసం, మన అల్పవిశ్వాసం, మన అపనమ్మకమే ఏం చేస్తారంటే మనల్ని తగ్గేలా చేస్తారు. మనలో ఉన్న అపవిత్ర కార్యాలు మనము దేవునికి దూరమయ్యేలా చేస్తారు. కాబట్టి మనం ఇలాంటివి ఏమైనా ఉంటే దూరం చేసుకొని ఒకవేళ మన బలహీనతలు నిద్ర కావచ్చు, మన బలహీనతలు ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడే, వాక్యం వింటున్నప్పుడే అది ఏదైనా కావచ్చు. కానీ ఆ బలహీనతలు మనం మనలో ఎక్కడ పోగొట్టుకోవాలంటే దేవుడి సన్నిధిలోనే. దేవుడు మన సమస్త బలహీనతల నుంచి విడుదలైతే శక్తివంతుడు. కాబట్టి మనకు ఆశ అంటే ఆశల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనము చేయాల్సిన దేవుని సన్నిధిలో విశ్వాసం నుంచి ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు నేర్పించుగాక, మరి మాటలు మన జీవితాల్లో మన హృదయాల్లో ఫలించుగాక. ఆమేన్.